వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ఘన విజయం సాధించింది. కూటమి లేకపోయినా చంద్రబాబు గారు కుప్పలో నెగ్గుతారు, లోకేష్ గారు మంగళగిరిలో నెగ్గుతారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నెగ్గుతారు. ఏదండి కూటమి లేకపోయినా వారి స్థాయి అది. ఇప్పుడు 400 పోటీ చేస్తాడు అనుకోండి, నాకు కూటమి అవసరం ఏర్పడి ఉండొచ్చు, నాకు అంత సామర్థ్యం లేకపోయి ఉండొచ్చు. అలా కొంతమంది నెగ్గారు. కూటమి వల్ల నెగ్గిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. తెలుగుదేశం నుంచి ఉన్నారు, కూటమి లేకపోతే తెలుగుదేశం చూడిపోతారు, కూటమి లేకపోతే జనసేన చూడిపోతారు, కూటమి లేకపోతే అసలు బీజేపీ పూర్తి ఓడిపోవచ్చు. బట్ కూటమి వల్ల ముగ్గురు విన్ అయ్యారు. కానీ ఈ ముగ్గురు నాయకుల్ని మీరు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మీరు కూటమి వల్ల నెగ్గారు అనుకోవడం అది అర్ధరహితం. అది విషయ పరిజ్ఞానం లేకపోవడం జరిగేది. నాగబాబు గారు నేను చెప్పింది ఏంటంటే అదే చెప్పారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు ఇక్కడ పిఠాపురంలో. ఏదండి ట్రయాంగిల్ ఫైట్లో నెగ్గుతారు. 1 year బ్యాకే మాకు తెలుసు. బట్ ఆయన చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రోజు మొత్తం ఎక్కడ పోటీ చేయాలని పెద్ద విస్తృతం చర్చ జరిగింది పార్టీలో. దాని మీద చివరికి పిఠాపురంలో ఉండాలనే దానికి వారి కారణాల వరకు ఉన్నాయి. వెనుకబడిన ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి చేసుకుంటూ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ ఉభయ గోదావరి జిల్లాలకి సెంటర్లో ఉంటుంది కాబట్టి కొన్ని ఆలోచన చేసుకుని వచ్చారు. నెగ్గడం గురించి ఆయన రాలేదండి. ఎక్కడో నెగ్గుతారు. అయితే కూటమి ఓట్లు వేయలేదని మాత్రం అనమండి. మళ్ళీ ఆ పొరపాటుగా నేనైతే మాట్లాడాను. కూటమి ఓటేశారు, తెలుగుదేశం మాకు ఓటేశారు, బీజేపీ ఓటేశారు. అసలు వైసీపీలో కొంతమంది అభిమానులు వేస్తారు. అలా అయితే ఏం చెప్తాం? అలా అయితే కూటమి నాయకుల సపోర్ట్ కూడా ఉందంటారు పూర్తి స్థాయిలో అందరికీ. 100% పిఠాపురంలో కూటమి నాయకులు సహకరించారు కదండి. మన ఆదిల మనోహర్ చెప్పారు కదా, తెలుగుదేశం పార్టీ శ్రేణులని మనస్ఫూర్తిగా పనిచేసిన పిఠాపురంలో. దాన్ని మనం కాదంటలేదు. కానీ మీరు ఇక్కడ విమర్శ ప్రతి విమర్శ కాదు. మనం కలిసి ఉన్నప్పుడు చాలా బ్యాలెన్స్గా మాట్లాడాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇతర పార్టీ మీద ఓ మాట ఏదో అనేస్తే అది వెళ్ళిపోద్ది. కానీ ఇద్దరు కలిసి ఉండాలనుకోండి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కూటమి విజయం అన్ని చోట్ల జరిగింది, కానీ ఇక్కడే జరిగింది. కానీ కూటమి వల్లే పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు, కూటమి వల్లే చంద్రబాబు నెగ్గారు, కూటమి వల్లే లోకేష్ నెగ్గారు అనే 3 మాత్రం పూర్తిగా అర్ధరహితం. కూటమి ఉన్నా లేకపోయినా ముగ్గురు నెగ్గుతారండి ఎలక్షన్లో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవం అది కనివిని ఎన్నికల రీతిలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ప్రచారకర్తగా కూడా ఈ పివిఎస్ఎన్ రాజు గారు కూడా ఇక్కడ వ్యవహరించి మొత్తం అందరినీ కూడా ఇక ఈ యొక్క సభకైతే నిర్వహించేందుకు చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే దేశ రాజకీయాల్లో భవిష్యత్తుపై ఏదైతే తమ నాయకుడు రాబోయే రోజుల్లో కీలకంగా మారబోతున్నారు, ఆ దేశ భవిష్యత్తు కోసమే తాను ఈ విధంగా మాట్లాడినటువంటి దిశ కూడా జనసైనికులు కూడా తన సందేశాన్ని ఈ విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉందంటున్నారు. ప్రధానంగా కూటమి వలనే ప్రతి ఒక్కరు కూడా గెలుపు ఇక్కడే కాదు ప్రతి చోట కూడా సాధ్యమైందంటూ ప్రధానంగా చూసుకుంటే ఏదేమైనా అధినేత పిఠాపురం నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి తీరుతారు. ప్రచారంకి వెళ్ళినప్పుడు ఇదే పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా తమ అనుభవాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఇప్పటికీ ఏ విధంగా అన్నది కూడా పలు ఒకరు అయితే వాళ్ళతో మమేకమై పంచుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనా అధినాయకుడు పిఠాపురంలో ఈ యొక్క కనివిని ఎరుగని రీతిలో ఆవిర్భావ దినోత్సవ సభ అయితే జరిగిందంటూ అలాగే పివిఎస్ఎన్ రాజు జనసేన ఇన్ఛార్జ్ చోడవరానికి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.